నమస్తే. సో, ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక కేసు గురించి మాట్లాడుతూ క్రిప్టో క్రిస్టియన్ అనే వర్డ్ యూజ్ చేసింది. వాట్ ఈజ్ మీన్డ్ బై దిస్ క్రిప్టో క్రిస్టియన్ అంటే, వీళ్ళేంటంటే బై బర్త్ క్రిస్టియన్స్ కాదు. సో, వీళ్ళు బై బర్త్ హిందూ మతానికి చెందిన వాళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే వేరే మతానికి చెందిన వాళ్ళైనా ఉండొచ్చు. వీళ్ళు తర్వాత కాలంలో ఏంటంటే క్రిస్టియానిటీని తీసుకుంటారు. సో, ఈ క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల ఏంటంటే, బయటకేమో వాళ్ళు క్రిస్టియన్స్గా చలామణి అవుతుంటారు. వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏమో లైక్ ఎస్సీ ఎస్టీ ఏదైతే వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఏ ఆరిజిన్ నుంచి అయితే వచ్చారో ఆ క్యాస్ట్ ఉంటుంది. అంటే బయటకేమో క్రిస్టియన్స్ అని చలామణి అవుతూ హిందువులుగా వాళ్ళ రిజర్వేషన్లు వాడుకుంటుంటారు. సో వీళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్ అని చెప్పి అంటారు. సో దీని గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే కన్వర్ట్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీసీ కిందికి వస్తారు. సో ఎవరైతే ఈ క్రిప్టో క్రిస్టియన్స్ దే విల్ మీన్ వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి చెప్పింది. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోకుండా క్రిస్టియన్స్గా ఉంటూ రిజర్వేషన్ని వాడుకోవడం తప్పు పట్టింది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైతే అంటే బేసికల్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే మారుమూల గ్రామాల్లో లేకపోతే గిరిజన ప్రాంతాల్లో మోస్ట్ ప్రాబ్లీ ఎస్సీ ఎస్టీ అంటే ఏ కమ్యూనిటీ అయినా అవ్వచ్చు, చాలామంది ఇట్లా మారుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ మతం మారాడు అనుకుందాం. ఒక ఎస్సీ మతం మారితే తను యాక్చువల్లీ బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, బయటకు ఏమో క్రిస్టియన్గా చలామణి అవుతుంటాడు, ఎస్సీ రిజర్వేషన్ యూజ్ చేస్తుంటాడు. అంటే దీనివల్ల లాస్ ఎవరికి అంటే, ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ ఉందో ఆ ఎస్సీ కమ్యూనిటీకి ఇది లాస్. అంటే ఒక క్రిస్టియన్ యాక్చువల్లీ తనకు రిజర్వేషన్ లేదు. సో రిజర్వేషన్ లేకపోయినా ఎస్సీ పేరుతో తన రిజర్వేషన్ వాడుకుంటున్నాడు. ఇది ఎవరైతే హిందూ మతంలో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి ఇది డిసడ్వాంటేజ్. సో ఈ రిజర్వేషన్స్ని పరిగణించొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అంటే ఇక్కడ నేనేంటంటే, ఒక హిందూ మతం మారడం వల్ల ఏమవుతుందంటే, ఒక హిందువు సంఖ్య తగ్గిపోవడం కాకుండా హిందువుల్ని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్లో నా చుట్టూ ఉన్న చాలామంది జనాల్లో చాలామంది దే ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పి చెప్పుకుంటారు. వాళ్ళలో చాలామంది అంటే ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ రిజర్వేషన్స్ కోసం వాళ్ళు అలాగే ఉంటారు. సో ఇదేంటంటే రాజ్యాంగబద్ధంగా ఇది ద్రోహం, ఇది నేరం. ఓకే.